కేసీఆర్ 5 సంవత్సరాలు గడిచినాక వాడు 15 ఉన్నాడా 15 ఉన్నాక 10 సంవత్సరాలు ఉన్నాక 5వ సంవత్సరాన్ని గడిచినాక వాడు రైతు బంధు ఇవన్నీ విడుదల చేసిండు పోదాలకు. మరి వీడు వీడు కూడా అట్లే చేస్తాడు కావచ్చు. ఇప్పుడు ఎట్లా నమ్ముతాం మనం? వెనక మెల్ల చేసుకుంటూ వస్తాడు. చేసుడు వరకు అయితే ఇప్పుడే 2-3 సంవత్సరాలు అవుతుంది. అయితే మరి తర్వాత చేస్తాడు కావచ్చు. డబ్బులు ఉన్నాయి. నువ్వు రాయనం చెయ్యి, మా ముసలోడు వస్తాడు రేపు పొద్దుగాలే. ఇప్పుడే వస్తాడు, నువ్వు రాయనం చెయ్యి. అట్లా కాదు, అన్ని రాజకీయం చేసి సంపాదించి పెట్టింది కేసీఆర్. వీడు అప్పులు చేసిన చెప్తాను ఎక్కడైనా తప్పు విషయం వీడు దాచుకోవడానికి, రేవంత్ రెడ్డి దాచుకోవడానికి ఇవన్నీ చెప్పుడు. కేసీఆర్ మొత్తం అప్పు చేసి దివాలా తప్పు విషయం అది. ఆనాడు మన ప్రభుత్వం మనకి ఇచ్చిర్రా? ఏ ప్రభుత్వం? తెలంగాణ మనకు కావాలి. ఎంత కొట్లాడు ఆఖరి రాయతో పాలు తాగిడు. మొత్తం దొంగ దీక్ష అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు అంటాడు. ఎందుకంటే నేను ఇంకా బాగుపడాలి, రాజకీయం నాకు కావాలి అని చెప్పని అంటాడు ఆయన. అది విషయం తప్పు. ముసలోడు కష్టపడి 24 గంటల కరెంట్ ఇచ్చాడే బాయికాడికి రైతులు పోకుండా. ఇప్పుడు వస్తున్నా ఎక్కడిదే బట్టలు ఎండియాలి, ఎట్టా కొంచెం పోయి బట్టలు ఎండియాలి కరెంట్ దిగాల మీద. వీడేం చేసి దాండుగా వేస్ట్ బాబు. ఏం చెప్తా ఇవాళ ఈ కొత్తపేట అని అంటాడు కదంటే కేసీఆర్ చేసిండు అని బుచ్చాలని అంటాడు. కానీ కేసీఆర్ ఏం చేసిండు? కొంచెం దిగిపోయేటప్పుడు చేస్తాడు. ఆగే నువ్వు కొద్దిగా ఆగు. దిగిపోయినప్పుడు చేస్తాడు. దిగిపోయేటప్పటికి ఎవడు సచ్చినాక సామాధి కడితే మంచిదానే. బతుకున్నప్పుడు మంచి కాదు, ఇంకా 4 నెలలు ఎక్కువ పోతాడు. అవునా కాదా చెప్పు? సచ్చినప్పుడు సామాధి కడతాం, మన పూల దండిస్తాం. 10 ఇవాళ బతుకున్నప్పటికి మంచిగా మంచం వేసి పాలు తాగిపించి 4 సార్లు స్నానం చేయించు. వాడు ఎంత మంచి 4 రోజులు ఎక్కువ పోతాడు. ఇంకా అది పద్ధతి. మేము పోయేదాలో చేస్తాడు మా కేసీఆర్ మా రేవంత్ రెడ్డి అంటాడు. తప్పు విషయం. ఈరోజు కాంగ్రెసే తెలుసు, అందుకే ఆ పాట పాడాడు. ఇప్పుడు లేకపోతే ఎక్కడిదే వాడు అమ్ముకుంటాడు. ఇప్పుడు వాడి మీద ప్రభుత్వం నీదో రూపాయి నాదో రూపాయి ఆడ వేస్తేనే అది ఒక దవాఖాన అవుతుంది. ప్రభుత్వం వాడు గేట్ కాడికి పోగానే ఇట్లా కనుగొట్టి అంటాడు కదా, వాచ్మెన్ 100 రూపాయలు 10 రూపాయలు అయితే టికెట్ ఇస్తాడు. అది ఇవ్వదే ప్రభుత్వాన్ని. హాస్పిటల్ పోవాలి, ఇంకో 10 మంది పోదు అంటే 10 మంది పోయిందే చూస్తానికి. అవన్నీ వీళ్ళు అంత తోడు. అదేం ప్రభుత్వం? ఇది మంచిదా చెప్పారు? అప్పుడు ఉండదా అంత మందిలో? ఇప్పుడు ఒక 10 మంది మన హాస్పిటల్ పోవాలి. మనం ఎందుకు పోతాం? చూస్తానికి పోతాం. మనం చూస్తానికి పోయేటోని మనం ఏం చేస్తాం? ఎవరికైనా మళ్ళా ఆలోచన ప్రకారంగా రేవంత్ రెడ్డి అంటాడు ఈ దోపిడీ రాజ్యం కాదు ప్రజా రాజ్యం అని చెప్పేసి చాలా జాగ్రత్త చెప్పి. తప్పు పాప అది. దోపిడీ రాజ్యం రేవంత్ రెడ్డిదే. నేను చెప్తానుగా, ఈ స్పీకర్ లో మాడతానుగా, ఆడికి వచ్చి మాడతాను, రేవంత్ రెడ్డి దగ్గర వచ్చి మాడతాను నేను. నువ్వు చేసే ప్రభుత్వం గిడిపడి దాన్ని తోలుకపోవడం ఏంటే ఎక్కడికైనా వస్తా నేను. పోతావా? పోతా రమ్మని చెప్పు. ఫోన్ చేయి, ఇప్పుడు చూపోతా ఆయన దగ్గర. 6వ తారీఖు ఇక్కడ వరంగల్ మీటింగ్ ఉన్నది కేసీఆర్ గారు. పోతారా? పోతామే. మా రాపూర్ జిల్లా 100 మంది పోతారు. గెలిపించుకుంటారా మళ్ళా? ఇందిరమ్మ ఇల్లు అడిగితే అలాగెళ్ళి లీడర్లు అలాగెళ్ళి 10,000 20,000 అది ఉటికిచ్చింది ఏమున్నది? వాడు బక్కుడే పాప మన దగ్గర పైసలు. పేద ప్రజలకు రాలే ఆ ఇల్లు. పేద ప్రజలకు అక్కడ మంచి ఎవరికి ఇవ్వడు ఇల్లు? పక్క ఇల్లు జాగున్నోడికి 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. వాడే అలాగే 1 లక్ష రూపాయలు. ఏం మిగులుతుందే? నీ రాజ్యాంగం అడుగుడిది. ఒక ఇల్లు మీద దర్వాల మీద నిలబడిపోవడం అయిపోయింది. టాప్ అయిపోయింది. ఇంకో అది కథ. ఇతలేడు 4,000 వాడు బొందాలు పెట్టుకోమని అక్కడ. వాడు వాడు సచ్చినాడు అక్కడ వాడు తలా పెట్టుకోమని. మీ పైసలతోనే మా పైసలతో, మా ముసలి పైసలతో వాడిని దినాలు చేసుకోమని. ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ పరిపాలన? మంచిగా ఉందా? ఏం మంచిగా ఉన్నా సారు. ముసలి కడుపు కొడతాడు. ఇందిరమ్మ ఇంట్లో ఇచ్చిండు, ఆ ఇండ్లు సరిగా లేవు. మాకు సౌకర్యం మంచిగా లేదు. ఉన్నప్పుడు ఎట్లా ఉండనా? కేసీఆర్ ఉన్నప్పుడు వాడికి అట్లా చేసాడు. వీడి దగ్గర వీడికి ఇట్లా చేస్తాడు. మీకు 2,000 పింఛన్ ఇచ్చిండు, మీరు ఏమో అడిగినాం. అడితే ఓట్లేసే ముందు 4,000 ఇస్తా గెలిపించినావు. 4,000 ఇస్తలేడు కదా రేవంత్ రెడ్డి. ఎందుకు ఇస్తలేడు? రేవంత్ రెడ్డి ఇస్తలేడు. కేసీఆర్ అందరి మా జనాలన్నెత్తి మా నెత్తి మీద కొడతారులే వీళ్ళు. రేవంత్ రెడ్డి గాని రాజకీయ నాయకులు గాని అందరు మా చేతులు చేసి మా నెత్తి మీద కొడతాను. మీ ఎమ్మెల్యే ఎవరా? మా ఎమ్మెల్యే కడియం శ్రీరాయ్ రెడ్డి. కడియం
ఏ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు? ఇప్పుడు ఆ కాంగ్రెస్ లో ఉన్నాడు. ఆ. కాంగ్రెస్ లో ఉంటే మా ఆయన ఏం చేసింది ఏమున్నది ఏ పార్టీలో గెలిపించుకున్నారు మీరు? అట్లా ఉండే అప్పుడు అన్ని ఇప్పుడు ఇట్లాకి వచ్చిండు. నేను బాగా చేపిస్తా, ఇండ్లు ఇప్పిస్తా, 1400 కోట్లతోని అభివృద్ధి చేస్తా అని చెప్తాడు. చేసిండా? చేయలేదు సారు. లేదు చేయలేదు సారు. మళ్ళీ గెలిపించుకుంటారా అక్కడ? మళ్ళీ ఎమ్మ వాళ్ళు గెలిపించే మేము సత్తమో బత్తమో, బత్తనేమో ఎవరమ్మో కావాలి చూస్తాం, సత్త పోతాయి. ఇక మేము చేస్తాం సార్. ఇంత దగ్గర పడ్డావా 70 ఏళ్ళు 80 ఏళ్ళకి వచ్చినాం. మా కడుపు కొట్ట వాటి వాళ్ళు ఇట్లా రాజకీయాలు ఇట్లా కార్యదర్శులు ఇట్లా చేయబట్టి ఏం రేవంత్ రెడ్డి అంటాడు 4000 పెన్షన్ ఇస్తా కానీ ఇంకోసారి నాకు గెలిపియండి అని చెప్తాడు. ఏం గెలిపిస్తారు సార్? గెలిపియారు. ఇంకోసారి గెలిపియాలంటే కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలన చేసిండు. కేసీఆర్ కూడా గంత చేసాడు, ఈయన గంత చేస్తాడు. ఎవరి కడుపు తిప్పలో వాళ్ళే దేవి కడుపు నింపుకుంటారు, జనాల కడుపు కొడతారు. ఇక మేము ఏం చేస్తాం సార్? అంతా మిక్కిలు మేము చేస్తాం. మా కష్టం మాకే ఉన్నది. ఓకే.